హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 96 ఎపిసోడ్ 97 అన్నమాట. ఈరోజు వచ్చి తనుజ ఎట్టకేలకైతే గెలుస్తుంది, సెకండ్ ఫైనలిస్ట్గా అయితే గెలుస్తుంది, కానీ రిజెక్ట్ చేసేస్తుంది, వద్దంటది. అది ఎందుకు వద్దనేది, అసలు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు స్టార్టింగ్ వచ్చి సాంగ్ వస్తుంది, డ్యాన్స్ లేకపోతే అంత అయిపోయినాక ఇలా సంజన గారు సుమన్ శెట్టితో చెప్పుకుంటుంటారు. ఈరోజు టాస్క్ అయిపోగానే నేను ఇమాన్యుల్తో మాట్లాడతాను, నాకే నచ్చట్లేదు, నన్ను సంజన గారు అని పిలుస్తున్నాడు, అమ్మ అని కూడా పిలవట్లేదు, నాకే ఏదోలాగుంది, నేను టాస్క్ అయిపోగానే ఇమాన్యుల్తో మాట్లాడతాను అని అంటది. తర్వాత ఇటు మళ్ళీ కాసేపు అయినాక ఇలా కళ్యాణ్ తనుజ ఏమో అడగనంటుంది. రూల్ ప్రకారం నిన్న మనకు లైవ్లో వేశారనమాట. కళ్యాణ్ పోయి తనుజతో బర్నీ గారు ఎలా లాస్ట్లో ఉన్నారు, ఆయనే వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోగానే పాయింట్లు బిగ్ బాస్ సగం ఎవరికైనా ఏమంటారు కదా, నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకుంటే తనుజ నేను చెయ్యనంటది. నేను చెయ్యను, నేను ఇందాక ఆయన పేరు చెప్పకపోయినా ఆయన నా మీద కోపంగా ఉన్నాడు, నేను పోయి అడగను, నాకే ఏదో లాగుంది, నేనేం అడగను, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు, నేను అడగనని చెప్పి లైవ్లో మాట్లాడుతుంది. తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా తనుజ అదే మాట్లాడుతుంది, నాకు అడగాలని లేదు, నేను అడగను, నాకు ఏదోలాగా ఉంది, నేను అడైతే అడగను, ఆయన ఎవరికి ఇస్తే ఇయనీలే అంటే, ఇక్కడ కళ్యాణ్లో లేదు నేను చూసుకుంటాగు అని నేను మాట్లాడుతూ అంటాడు. తర్వాత ఇక్కడ బర్నీ గారు సుమన్ శెట్టి, ఒకవేళ నేను వెళ్ళిపోతే నా పాయింట్లు నేను పక్కా తనుజాకే ఇస్తాను, తనుజ కాకపోతే నేను ఎవరికి ఇస్తాను, ఆమె నాకు సపోర్ట్ చేయకపోయి నేను ఆమెకు సపోర్ట్ చేస్తాను అని అన్నాడు. ఇక్కడ అన్నాడు ఓకే. లైవ్లో ఏం జరిగిందంటే, లైవ్లో సుమన్ శెట్టితో ప్లాన్ చేస్తాడు, ఇప్పుడు సంజన గారికి ఇస్తే సంజన గారు హైయెస్ట్లో వచ్చి సంజన గారికి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యి సేవ్ అయిపోతే మన ఇద్దరం టాప్ 5లో ఉండడం కష్టమవుతుంది, కాబట్టి రిస్క్ చేయదలుచుకోలేదు, అందుకే ఇమాన్యుల్కి కానీ తనుజకు కానీ ఇస్తాను అంటాడు. అది లైవ్లో వేసాడు, అది ఎపిసోడ్లో కట్ చేశాడు. ఆయన ఇచ్చింది తనుజ మీద ప్రేమతో కాదు, సంజన గారు టాప్ 5లో ఉండకూడదు, ఆమెకు సేవ్ అవ్వకూడదు, ఆమె గేమ్లో ఉండకూడదు అని చెప్పి కావాలని తనుజకి ఇచ్చాడు. అది ఆయన గేమ్ ప్లాన్. కానీ ఇక్కడ ఏదో ప్రేమతో ఇచ్చినట్టు సోఫా దగ్గర టీవీ రూమ్ ఏడ్చిండు, అది ఎందుకో దాని ముందే ప్లాన్ చేసుకుంటాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ బిగ్ బాస్ కూర్చోబెట్టి అనౌన్స్ చేస్తాడు, బర్నీ గారు మీరు వెళ్ళిపోయారు, మీ పాయింట్లు సగం ఎవరికైనా ఇవ్వండి అన్నప్పుడు ఇక్కడ కూర్చుంటే కళ్యాణ్ అడుగుతాడు అన్నమాట. ఫస్ట్ అంటాడు, నాకు ఇవ్వాలనే ఉంది, నాకు కూడా నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా, నేను ఉండాలి కదా గేమ్లో, సంజన గారికి ఎందుకు ఇస్తాను, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అంటాడు. తర్వాత మళ్ళీ తను నిన్న ఒక్క మాట అన్నది, నేను సేమ్ సపోర్ట్ చేయలేదని చెప్పి ఇమాన్యులే చేశాడని చెప్పి దానికి కొంచెం అట్టయ్యానని. ఇటు సైడ్ సంజన గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు, ఏదైనా తీసేసేది వచ్చేస్తే నన్ను తీసేయకు ఇమాన్యుల్ అంటే, నేను నీ పేరు చెప్పలేదు, మీరే నా పేరు ప్రతిసారి చెప్పాను, నేను ఒక్కసారి చెప్పాను, తనుజను తీసేయమంటే నేను తనుజను తీసేయను, తనుజ నాకు సపోర్ట్ చేస్తుంది, వారి నుంచి తనుజ నా కోసమే నించుని నాకు సపోర్ట్ చేస్తుంది, నేను తనుజ తీసేయనని చెప్పి మాట ఇచ్చాను, తనుజ ఒక్కటే నాకు సపోర్ట్ చేస్తుంది, నేను మిమ్మల్ని ఫస్ట్లో అదే అడిగాను రమ్మని, కానీ మీరే నా మాట వినలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకుని తనుజ ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయలేదని కాదు, చేస్తుంది. నిన్న ఆయన ఎవడో కలద్దర పెట్టుకొని వచ్చి క్వశ్చన్లు అడిగింది, వారికి పంపాలి, సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఆ మాట చెప్తాడు, నేను తనుజకు మాట ఇచ్చాను తీసేయడం అని చెప్పి, నాకు తను వారి నుంచి సపోర్ట్ చేస్తుందని. ఈ సైడ్ ఇంకా మళ్ళీ కళ్యాణ్ భార్యని మాట్లాడుకుంటా, అదే తనుజ ఆ రోజు ఆ మాట అన్నది కదా నాకు అట్టయిందంటే, నాకు తెలిసి తను అన్న తప్పలేదబ్బా, దివ్య ఉన్నప్పుడు ఎన్నిసార్లు నాకు దివ్య సపోర్ట్ చేసి, మొన్న నా డ్యాన్సింగ్ దాంట్లో కెప్టెన్సీ ఎక్కబట్టి నా కోసం దివ్య టాస్క్ అడిగింది, నువ్వు ఆడలేదు కదా, నాకు దివ్య సపోర్ట్ చేసిందంటే, తనకి మీరు ఛాన్స్ ఇలా ఆడే ఛాన్స్ ఇస్తే ఆడుతుంది కదా. ఇక్కడ కూడా ఎంత బాగా కన్నింగ్గా డ్రామాలు వేసిండంటే, అక్కడ సోఫా అక్కడ ఏడవడము, ఏదో కావాలని ఒక ప్రోమో ఒకటి కావాలని ఏడ్చినట్టు నాటకం అది. అక్కడ కన్నీళ్ళు ఏం రాలి, కళ్ళు నలుపుకుంటుండు కావాలని. తనుజ పాపం సీరియస్గా ఏడుస్తుండేమని పోయి హగ్ చేసుకొని ఆమె బాధపడింది. తర్వాత లైవ్లో కూడా బాధపడుతుంది, ఆయన బర్నీ గారు ఎందుకు బాధపడ్డారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. లైవ్లో వేయాల్సిన పాయింట్లు వేస్తుంటే సూపర్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ బర్నీ గారు సంజన గారు ఎలా అయినా సేవ్ అవ్వకూడదు, ఆమె ఈ వారం వెళ్ళిపోవాలి, నేను టాప్ 5లో ఉండాలి, ఆయన ప్లాన్ అయింది. అది అందరి ప్లాన్లు అయ్యే కదా. ఇంకా తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ, నిన్న తనుజ నోర్జార్ ఒక మాట అన్నది అంటే ఏంటంటే, అదే నాకు ఇమాన్యుల్ ఎక్కువ అన్నాడు కదా, అందుకు ఆయన ఫీల్ అయ్యాడంటే, సరే ఎట్టుకే ఆయన బర్నీ గారు తనుజాకి ఇస్తా అన్నాడు కదా అంటే ఇమాన్యుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎక్కడ సంజన గారికి ఇస్తే భయం వేసి. తర్వాత ఇంకా అది చెప్తాడు, ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు, ఆ తర్వాత టాస్క్ అన్నమాట. ఇది వాటర్ది. ఇక్కడ ముగ్గురు బాగా కష్టపడ్డారు, ముగ్గురు మధ్య గొడవలు అయితే అయినాయి,
కామన్ అది గొడవ అనేది ఇంకా మనకు. కాకపోతే ఇక్కడ సంజన గారి ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా అన్నారు అబ్బా, చాలా మాట్లాడినారు ఇమాన్యుల్ని. అది ఒక్కటే బాగాలేదు. గేమ్లో ముగ్గురు మధ్య గొడవలేనే అబ్బాయి, ఎవరైనా చాలా కష్టపడ్డారు. వాటర్లో వెళ్ళి కీస్ ఉంటాయి ఏమంటే తీసుకుపోయి సెట్ చేసి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఆడ షేప్స్ ఉంటాయి, టేబుల్ ఉంటుంది, దాని మీద పెట్టాలి. ఎవరివి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్. కానీ ఈసారి ఒక్కరికే పాయింట్స్ వస్తాయి. ఎవరైతే విన్నరో వాళ్ళకి ఒక్కరికే పాయింట్లు వస్తాయి, మిగిలిన వాళ్ళకి రావు అన్నమాట. వెళ్తారు. ఫస్ట్ ఇమాన్యుల్ తెచ్చి పెడతాడు, ఆ తర్వాత సంజన గారు పెడతారు, ఆ తర్వాత తనుజ వచ్చి పెడుతుంది. ఇక్కడ ఫస్ట్ సంజన గారు తీసేస్తాడు ఇమాన్యుల్, తర్వాత తనుజ తీసేస్తారు సంజన గారివి. ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ ఇద్దరు తీసేసి ఇమాన్యుల్ పెట్టుకుంటాడు. ఇక్కడ ఇంకా వారు ఇద్దరు లాక్కోవడాలు అసలు ఎంత బాగా ఫైట్ చేశారంటే నాకైతే బోనొచ్చింది. ముగ్గురు ఫైట్ చేశారు, ముగ్గురు గొడవ పడ్డారు. ఇదంతా అయిపోయినాక లాస్ట్కి తనుజ మొత్తం లేచిపోతాయి. సంజనగా ఇమాన్యుల్ రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి. సంజన గారిది ఒకటి పర్ఫెక్ట్ ఉంటుంది, ఒకటి సరిగ్గా ఉండదు అన్నమాట, సగమే ఉంటుంది. ఆ లోపల బజర్ మోగుతుంది, ఆ లోపల తనుజ వచ్చి తీసేస్తుంది, బజర్ మోగేస్తుంది. అప్పుడు సుమన్ శెట్టి సగమే చూస్తాడు, డిమన్ పవర్ కళ్యాణ్ బాగా చూస్తాడు, లేదు పర్ఫెక్ట్గా ఉంది, ఇమాన్యుల్ది పర్ఫెక్ట్గా ఉంది, సంజన గారిది లేదు, ఒకటి సగమే ఉందని చెప్తారు. ఇంక ఇక్కడ సంజన గారు ఇమాన్యుల్ని చాలా మాట్లాడతారు, అది పర్సనల్గా కూడా అటాక్ చేస్తారు. దానికి ఇమాన్యుల్ చాలా బాధపడతాడు అన్నమాట. అంటే అలా అనాల్సింది కాదు, అసలు గేమ్ని గేమ్లా తీసుకోవాలి. ఆమె అనేది కదా 10వ వారం దాకా మనం కలిసి ఆడదాం, 10వ వారం తర్వాత నుంచి మనం విడివిడిగా పోటీ పడదామని. మళ్ళీ ఎందుకు ఆ మోయిన టార్గెట్? కావాలని ఇమాన్యుల్ని నెగిటివ్ చేయాలి, ఇమాన్యుల్ని ఈ వారం నెగిటివ్గా చేయాలని పక్కా కట్టుకున్నారు. అదే పని మీద అదే మాటలు, ఎలా పడితే అలా మాటలు, బాటిల్ ఇసిరేయడము, ఏడవడము. ఆ మోయిన ఇంకా తర్వాత చాలగ్గా బన్నీ గారు ఉంటారు అన్నమాట. నిన్నేం చెప్పమంటే ఇమాన్యుల్ చెప్తాడు. ఇక్కడ సంజన గారు ఇలా అంటే లేదండి, ఫస్ట్ ఎవరు పెట్టారు వాళ్ళే అని ఇమాన్యుల్ని విన్నని చేస్తారు అన్నమాట. ఇమాన్యుల్ పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఎవరిని తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడ తనుజ పోయి రిక్వెస్ట్ చేసుకుంటుంది, నన్ను తీసేయకండి. ఇక్కడ బన్నీ గారు ఎక్కిరిస్తున్నట్టు, అంటే తనుజ వెళ్ళిపోయినాక సుమన్ శెట్టి ఎక్కిరిస్తు, చూడండి మన దగ్గరకు వచ్చేటప్పటికేమో మనల్ని తీసేస్తారు, ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చేసరికి రిక్వెస్ట్ చేసుకుంటుంది, చెయ్యండి అని ఎగిరి ఎక్కిరిస్తాడు అన్నమాట. అది నాకు రియల్గా నచ్చలే. నీకు నిజంగా అంత ఎక్కిరించామంటే ఎందుకు ఇచ్చిన పాయింట్లు ఇవ్వకుండా ఉండాల్సింది కదా, ఎందుకు అలా ఎక్కిరియడము? అది నాకు రియల్గా ఏదో కామెడీ అంటే అది కామెడీగా లేదు, రియల్గా ఏదో ఎక్కిరిచ్చినట్టు అవతల మనిషిని డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడింది. నాకైతే రియల్గా అక్కడ నచ్చల బన్నీ గారు. కళ్యాణ్ ఒక పక్క నవ్వుతుంటాడు, అది ఫన్ కాదు. అడిగింది చేస్తానా లేదంటే లేదనాలా. ఇంకా తర్వాత అందరు సంజన పేరే చెప్పేస్తారు. ఇంకా సంజన గారి గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు. రెండో గేమ్ వచ్చి బెలూన్ అన్నమాట. బెలూన్ తలతో కొట్టుకుంటూ గాల్లోనే ఉండాలి, చేత్తో పట్టుకోకూడదు, గాల్లోనే ఉండాలి. అక్కడ ఒక రౌండ్గా వాళ్ళలా ఉంటే అందులో వేయాలన్నమాట. ఇక్కడే ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ కాలు బెనుకుతుంది అన్నమాట. ఎమ్మటి మెడికల్ రూమ్కి తీసుకుపోతారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. కాలు బెనికినా కూడా కాలు బాగుపోయి గేమ్ సూపర్ ఆడాడు. ఇక తనుజ కూడా బాగా ఆడుతుంది. తనుజది కన్నా ఒక్క బాల్ ఎగస్ట్రా ఇమాన్యుల్ వేస్తారు, ఒక్క బాల్ తేడా. బజర్ గారు మోగకపోయి ఉంటే బాగుండేది. ఒక్క బాల్ తేడాతో ఇమాన్యుల్ గెలిచేస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్కి ఒక 100 పాయింట్లు ఎన్నో వచ్చేసి గెలిచేస్తాడు. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ తనుజ తర్వాత కూర్చొని బాధపడుతుంటుంది, నా లైఫ్ అంతా ఇంత ప్రతిసారి లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతుంటాను, చివరి సెకండ్లో ఓడిపోయాను, ఒక్క బాల్ అది ఒక్క బెలూన్తో ఓడిపోయాను, ఎంత కష్టపడ్డా పోయిందంటే లేదులే బాధపడక ఇంకా ఉంది కదా గేమ్ అది ఇది అని మాట్లాడుతుంది. తర్వాత మూడో గేము ఇక్కడ తనుజ చాలా బ్రెయిన్ పెట్టి మైండ్ పెట్టి బాగా ఆలోచించింది. ఇమాన్యుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు. అది ఏంటంటే మాలో టాస్క్ వచ్చేసి 3 స్టాండ్స్ ఉంటాయి, సన్నగా చెక్కలాగా ఉంటాయి, బస్తాలు ఉంటాయి, 6 kgs 3 kgs 2 kgs కూడా ఉన్నాయి అనుకుంటా, 2 కాదు 3 6 ఉన్నాయి బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలు ఆ కర్ర మీద పెట్టి కడ్డీ, అది రియల్ కడ్డీ, ఎందుకంటే వాళ్ళు కింద వేసినప్పుడు సౌండ్ వచ్చింది, కడ్డీతోనే దాన్ని లాస్ట్ వరకు తోపి బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో వేయాలి. ఆ బుట్టలో వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ బుట్టలో నుంచి తీసుకుపోయి ఎదురుగా ఒకటి ఉయ్యాలా ఉంటుంది, అది తూకం వేసేలా ఉంటుంది, దాంట్లో వేయాలా. నువ్వు ఎంత బరువు వేస్తే అవతలది ఒకటి ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి ఒక కంపలా ఇలా ఉంటుంది, అది పైకి వేయాలి ఆ బరువుకి, అది టాస్క్. ఇక్కడ తనుజ బాగా బ్రెయిన్గా ఆలోచించింది. ఇప్పుడు 6 kgs అనేది బాగా 6 kgs బరువు ఉంటుంది, నించుంటుంది, 3 kgs అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళు ఇమాన్యుల్ అండ్ సంజన గారు చేసిన తప్పేంటంటే 3 kgs చిన్నది తీసుకోవడం వల్ల అది సగం దూరం పోగానే ఒక సైడ్కి పోయి కింద పడుతుంది. అక్కడ చెక్క ఏం ప్రాబ్లం కాదు, ఇమాన్యుల్ లాస్ట్లో చెప్తాడు ఆ చెక్క ప్రాబ్లం అని, తర్వాత మళ్ళీ తనుజ చేసి చూపిస్తుంది చెక్కే ప్రాబ్లం కాదు. అక్కడ ఇమాన్యుల్ రియల్గా ముందు టెన్షన్ పడ్డాడు బాగా,
ప్లస్ సరిగ్గా ఆలోచించలేకపోయింది. తనుజ ఇక్కడ రియల్గా చాలా గేమర్గా బాగా ఆలోచించుకొని ఫస్ట్ 6 కేజీలు తీసుకుంది, పెట్టింది, కాముగా సర్ర నిదానంగా తీసుకుపోయి పడేసింది. 6 కేజీలు అనేది నీకు బరువు ఉంటుంది, ప్లస్ సైజు కూడా ఇంత లావు ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ నించొని ఉంటుంది. నిదానంగా వేసి టెన్షన్ వల్ల ఈసారి తనుజ అసలు టెన్షన్ వల్ల ఇక్కడ ఫస్ట్ బస్ట్ వేసేస్తుంది. మనకు ప్రోమో చూపించాడు కదా, అది వేసి కావాలని కొట్టాడు. అక్కడ తనుజ కూడా ఏమి ఎక్కువ సీన్ చేయలేదు, మనకు ప్రోమో కావాలని నెగిటివ్ ప్రోమో చేశారు. అక్కడ తనుజ ఎక్కువసేపు ఉండదు, తగులుతుంది. అది ఐరన్ కింద పడేయగానే సౌండ్ వచ్చింది, ఐరన్ తగలగానే కొంచెం గేమ్ పాస్ చేస్తాడు, నొప్పి అని ఇలా రుద్దుకుంటుంది. ఇమాన్యుల్ కూడా ఓకేనా అంటాడు, ఓకే అనగానే నేను లేస్తాడు, మళ్ళీ లేచి గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇమాన్యుల్ ఏడ్చింది దేనికంటే ఓడిపోయినందుకు ఏడ్చాడు, అది తర్వాత చెప్తాను. ఇంకా తెలివిగా 6 కేజీలది పడుతుంది, ఫస్ట్ వేసేస్తుంది, పడుతుంది, నిదానంగా వేస్తుంది, టెన్షన్ పడదు. ఈసారి మాత్రం బాగా పక్కన వాళ్ళ గేమ్ చూడకుండా టెన్షన్ పడకుండా కామ్గా కంపోజ్గా తెలివిగా ఆడింది అబ్బా. రియల్గా ఈ గేమ్ మాత్రం రియల్గా చాలా బాగా ఆడింది. వేసేస్తుంది, ఫస్ట్ బస్తా 6 కేజీలు పడిపోతుంది, మళ్ళీ అందులో వేసేస్తుంది బుట్టలో, అక్కడి నుంచి అక్కడికి వేసేస్తుంది, మళ్ళీ రెండోసారి 6 కేజీలు తీసుకొని వస్తుంది, మళ్ళీ అలాగే కామ్గా చేస్తుంది, వేసేస్తుంది, మళ్ళీ వేసేస్తుంది, మళ్ళీ మూడోది ఇది వస్తుంది, 6 కేజీలు వేసేస్తుంది, అయిపోతుంది. నాలుగోది వచ్చే లోపల అది పైకి లేసేస్తుంది. ఇంకా అందరు చెప్తారు తనుజ నువ్వు గెలిచావు కానీ ఇంకా పోయి తీసుకొని వచ్చి జెండా తీసేసుకుంటుంది. ఇక్కడ ఇమాన్యుల్ ఫీల్ అయ్యి నాది ప్రాబ్లం ఉంది అంటారు. ఒక పక్క సంజన గారు అయినా చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మళ్ళీ సెకండ్గా వచ్చిన ఏమైనా పాయింట్లు వస్తాయని చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇమాన్యుల్కి మళ్ళీ కళ్యాణ్, డిమన్ పవన్, తనుజ ఇద్దరు ముగ్గురు చేసి చూపిస్తారు. ఇమాన్యుల్ తనుజ కాంగ్రెస్ చెప్తాడు, మళ్ళీ పక్కకి వెళ్ళి బాత్రూంలో బాధపడుతుంటాడు, ఏడుస్తుంటే ఇంకా అందరు వెళ్ళి ఓదారుస్తాడు. ఏమైందంటే లేదు నువ్వు గెలిచినందుకు కాదు బాధ, నేను ఇప్పటిదాకా ఆడే కదా, లాస్ట్ మినిట్లో లక్కుతో పోయింది ఆట, అందుకని బాధేసింది అంతే అని ఏడుస్తాడు. తనుజ ఓదారుస్తుంది, నువ్వే కదా నాకు ఇందాక చెప్పినావు గేమ్లో బాధపడకూడదు, అది నాకు ఓదార్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు ఇది సెకండ్ ఫైనలిస్ట్ కదా అందుకే బాధేసింది అది ఇది అని. నాకు ఈ రోజుతో హేటర్స్కి ఒక పాయింట్ చెప్పాల్సి వచ్చింది, చెప్దాం అనుకుంటున్నా. తనుజ ఎంతవరకు ఇండివిజువల్ గేమ్ ఆడలేదని కళ్యాణ్తో గేమ్ ఆడి గెలిచింది, ఇండివిజువల్గా కెప్టెన్ అయింది. ఆ తర్వాత అక్కడ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ కూడా ఓడిపోయాడు. నువ్వు కెప్టెన్ కూడా కాలేదంటే నిఖిల్తో ఎదిరించి నిఖిల్తో పోరాడి గెలిచి కెప్టెన్ అయింది. ఆ తర్వాత డిమాండ్ పవన్, బర్నీ వీళ్ళిద్దరితో గేమ్ ఆడి పూల కుండీల దగ్గర ఆడి గెలిచింది. ఈరోజు ఇమాన్యుల్ 100% టాస్క్లో సక్సెస్ రేట్ ఉన్న ఇమాన్యుల్తో టాస్క్ ఆడి ఇమాన్యుల్ని ఓడించి గెలిచింది. అక్కడ తన మైండ్ సెట్ కానీ మైండ్ గేమ్ బాగా ఆడింది, టెక్నిక్ బాగా ఉపయోగించింది. ఇమాన్యుల్ అది టెన్షన్ వల్లనో దేనికో ఆలోచించుకోలేక 6 కేజీలది పెట్టాల్సింది 3 కేజీలదే పెట్టాడు. కానీ ఇక్కడ తనుజ సూపర్గా ఆడింది, తనకు కడ్డీ తగిలిన పెద్ద ఇష్యూ చేయకుండా లైట్గా లేసి ఎమ్మడానికి. కానీ మనకు ప్రోమోలో మాత్రం దానికి ఇష్యూ చేసినట్టు చూపించింది, దానికి కాదు. ఇమాన్యుల్ ఓడిపోయినందుకు ఫస్ట్ నుంచి అన్ని గేమ్లు ఆడాడు కదా, అందుకని ఆ బాధతో పోయి ఏడ్చాడు, అంతేగాని దాంట్లో అస్సలు తనుజ విషయమే కావాలని నెగిటివ్ చేస్తారు. ఈ రోజుతో అయితే తనుజ ఇండివిజువల్ గేమ్స్ కూడా ఆడింది, హ్యాపీగా కాలర్ ఎత్తుకొని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ తనుజ ఇక్కడ పాయింట్స్ వచ్చి 300 పాయింట్లు ఇస్తారన్నమాట. తనుజకు ఆల్రెడీ 400 ఉంటాయి, 300 అంటే 5, 6, 7, 700 పాయింట్లు హైయెస్ట్ అన్నమాట. 3 లక్షల డబ్బులు ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలుస్తారు, తనుజ మీరు సక్సెస్ఫుల్గా టాస్కులు ఆడి సెకండ్ ఫినాలే రేసులో గెలిచి ఇమ్యూనిటీ వచ్చింది. కాకపోతే మీరు గెలుచుకున్న అమౌంట్ 3 లక్షలు ప్రైజ్ మనీలో కట్ అయిపోతాయి అన్నమాట. అలా కట్ అయ్యి మీరు ఆ డబ్బులు పెట్టి ఇమ్యూనిటీ కొనుక్కున్నట్టు ఉంటుంది, నెక్స్ట్ వారానికి సేవ్ అవుతారు, మీకు ఓకేనా అంటే తనుజ నో చెప్తుంది. బిగ్ బాస్ ఇలా డబ్బులు పెట్టి కొనుక్కోవడం నాకు ఇష్టం లేదు బిగ్ బాస్, నాకు ఫస్ట్ నుంచి ఆడియన్స్ ఓట్లతోనే పోవాలని ఉంది, నేను ఆడియన్స్ ఓటు ప్రకారమే సేవ్ అవుతాను, ఆడియన్స్ సేవ్ చేస్తేనే వెళ్తాను అంటే ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ చెప్తారు మీరు ఈ వారం నామినేషన్లో ఉన్నారు ఆలోచించుకొని చెప్తున్నట్టు. అవును బిగ్ బాస్ ఆలోచించుకొనే చెప్తున్నాను, ఆడియన్స్ ఓట్ల ప్రకారమే నేను వెళ్తాను, ఆడియన్స్ ఓట్లకు వాల్యూ ఇచ్చింది. చాలామంది అడగచ్చు అలాంటప్పుడు గేమ్స్ ఎందుకు ఆడిందంటే తన ప్రకారం ఏంది గేమ్స్ ఆడాలి, ఎందుకంటే తనకి ఇండివిజువల్ సక్సెస్ లేదని చెప్పి చాలామంది ఆడుతున్నారు కాబట్టి గేమ్స్ పెట్టినప్పుడు ఆడాలి అని చెప్పి కావాలని ఓడిపోకూడదు. కానీ ఆడింది, ప్లస్ బిగ్ బాస్ ఫస్టే చెప్పాలి ఇలా డబ్బులు కట్ చేసి ఇమ్యూనిటీ ఇస్తా అని, ఫస్టే చెప్పుంటే నో చెప్పేవాళ్ళు, కానీ బిగ్ బాస్ ఫస్టే చెప్పలేదు. బిగ్ బాస్ ఫస్ట్ ఏం చెప్పింది సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు ఇమ్యూనిటీ వస్తుందని మాత్రమే చెప్పాడు, డబ్బుల విషయం ఎత్తలా. ఎందుకంటే ఇలాగే సీజన్ 8లో కూడా లాస్ట్ మినిట్లో టాస్కులు గెలిచి అన్నీ గెలిచి
ఇది పేరణ నబీల్ ఉన్నప్పుడు డబ్బులు అనగానే వాళ్ళిద్దరు కూడా క్యాన్సిల్, వాళ్ళు రాసిన తర్వాత హౌస్ మేట్స్ సపోర్ట్తో మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు అమౌంట్ అని చెప్తే ఎవరైనా క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు అమౌంట్ పెట్టుకొని తీసుకుంటే చూడండి ఎంత సెల్ఫీస్ అమౌంట్ పెట్టుకొని తీసుకుందని మళ్ళీ నెగిటివ్ చేస్తారు. కానీ ఇక్కడ తనుజ అలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఆడియన్స్ ఓట్కి వాల్యూ ఇచ్చి ఫస్ట్ నుంచి తన కాడ పవర్ అస్త్రా మనీ అదే గోల్డెన్ బజర్ ఉన్నా కూడా ఆడియన్స్ ఓట్కి వాల్యూ ఇస్తూ ఎవరిని సేవ్ చేయలే. ఇక్కడ కూడా ఆడియన్స్ ఓట్కే వాల్యూ ఇచ్చింది. రియల్ అయిన విన్నర్ అంటే ఆడియన్స్ ఓట్లకు వాల్యూ ఇచ్చే వాళ్ళే రియల్ అయిన విన్నర్. నా దృష్టిలో తనుజ ఈజ్ రియల్ అయిన విన్నర్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తనుజ ఎట్టకేలకు ఇండివిజువల్ గేమ్ ఆడింది, గెలిచింది, ఒక గేమర్ మైండ్ సెట్తో ఆడింది. రియల్గా తనుజకి అయితే ఈ సీజన్లో ఎవరైతే ఎన్ని మాట్లాడినో వాళ్ళందరికీ స్లిప్పర్ షార్ట్గా విన్ అయి చూపించింది. అలాగే ఆడియన్స్ ఓట్లకు కూడా వాల్యూ ఇస్తూ ఆ నామినేషన్లో ఆడియన్స్ ఓట్లతోనే సేవ్ అయ్యి టాప్ 5లోకి వెళ్తానని చెప్పి బిగ్ బాస్కి చెప్పేసింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇదే జరిగింది. రేపు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, టాప్ 6 టాప్ 5 అనేది రేపు ఉదయం వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.